నమస్తే హాయ్ వెల్కమ్ టు నమస్తే వెల్కమ్ టు శ్రీ రుచులు త్రిబుల్ నైన్ రాజాం రుచులు త్రిబుల్ నైన్. ఈరోజు నేను మీ శ్రీధర్ నాయుడు. ఈరోజు మన రెసిపీ వచ్చి నాటుకోడి బిర్యానీ. దమ్ బిర్యానీ కాదండి, నాటుకోడి బిర్యానీ. ఏమి చేస్తానో ఎలా చేస్తానో సింపుల్గా చేసి చూపిస్తాను, రండి చేసుకుందాం. పదండి ఏమేమి వేస్తాను చూపిస్తాను రండి. చికెన్ ఏమో నాటుకోడి బాగా కాల్చుకొని పసుపు రాసి బాగా చేయించాము ముక్కలకి. ఇది ఒక 600 నుంచి 700 గ్రాములు వస్తుంది. ఓకే, ఈ పక్కన పెడదాం. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, మీడియం సైజు 2 ఉల్లిపాయలు కోసుకున్నాం. ఇప్పుడు దానికి మనకు కావాల్సిన మసాలా వేసి చూపిస్తానండి. ఒక చెంచా ధనియాలు వేసుకుందాం. 3 లవంగాలు వేసుకున్నాం. చెక్క 1 ఇంచు వేసుకున్నాం. 2 చెక్క ముక్కలు చిన్న ముక్క, ఒక 3 ఏలచ్చి, జీరా, ఆయిల్ కొంచెం 3 చెంచాలు 4 చెంచాలు వేసుకుందాం. ఓకే, 3 చిన్న బిర్యానీ ఆకు వేసుకున్నాం. చిన్న సైజు 4 పచ్చిమిర్చి వేసుకున్నాం. ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసామండి. నిమిషం అలాగే వేపుకుంటూ గోల్డెన్ బాల్ వచ్చిందో చూసుకుంటాం. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వచ్చి పుదీనా వేద్దాం. చిన్న గుండా ఆకుతుంది, ఇలా కొట్టుకుని సరిపోతుంది పుదీనా. ఓకే, కొత్తిమీర మెంతి కొంచెం వేసుకోవాలా, చేదు వచ్చేస్తుంది. చెంచాన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే, అడుగు మాడుకుంటూ పెట్టుకుందాం. అడుగు మాడితే మరి టేస్ట్ మారిపోద్ది. ఈ మసాలా మొత్తం పట్టిన చికెన్ కొట్టిద్దాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ని బాగా మగ్గనిద్దాం. ఓకే, 3 నిమిషాలు అయ్యిందండి. చూద్దాం, మొత్తం వేసేద్దాం. ఓకే, చూసారా చికెన్ బాగా మగ్గింది. అడుగు పట్టుకొని చూసుకోవాలి. చికెన్ బాగా మగ్గింది కదా. ఇప్పుడు రంగు కూడా మారింది చికెన్. ఇప్పుడు దీన్ని మూత పెట్టిస్తే వచ్చేయాలి. సాల్ట్ వేసుకున్నాం. బాగా సాల్ట్ పట్టిద్దాం.
నేత కోడి కదా, కొంచెం నాటుకోడి నేత కోడి ఇది. ముక్కకు బాగా పట్టించి 50 గ్రాములు పెరుగు వేసుకుందాం గ్రేవీ కోసం. నిమ్మరసం చిన్నది పిండుకున్నాం కొంచెం. ఓకే, కారం ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకుందాం. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే 2 కారాలు వేసాను, ఎందుకు రైస్ చేస్తాను కనుక మీ టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది. ముక్కకు బాగా పట్టినట్టు చూసుకుందాం. కారం పట్టిస్తే కొంచెంసేపు అడుగు పట్టుకుంటే ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే మాడకుండా చూసుకోవాలన్నమాట. అడుగు మాడకూడదు, టేస్ట్ మారిపోద్ది. ఇలా చూసుకుంటూ నీట్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీనికి సరిపడా వాటర్ వేసి చూసుకుందాం. నేత కోడి కదా, కొంచెం చూసుకుందాం, వాటర్ తగ్గించుకుందాం. ఓకే, లోటాకి పావుదొక్క 3 లోటాలు వేసుకున్నామండి. లోటన్నరకి సరిపోద్ది రైస్. అలాగా రైస్కి ఇప్పుడు మూత పెట్టుకొని చూసుకుందాం. ఓకే ఓకే, మూత పెట్టద్దు. ముందుగా మనం దంచి పెట్టుకుని మసాలా ముద్ద వేసుకుందాం. మసాలా పౌడర్, ఎందుకంటే మన సొంత మసాలా కదా, ప్యాకెట్ కొనేది కాదు, డైరెక్ట్ మనం కొనుక్కునేది, ఇది ఏం చేయించుకునేది. ఓకే, మసాలా బాగా ముక్కలు పడితే ఇప్పుడు మసాలా వేసాక కలుపుకొని ఇప్పుడు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలకు వచ్చి మసాలా ముక్కలు పెట్టాక ఇప్పుడు మనం చేద్దాం అండి. ఒక 5 నిమిషాలు చూద్దామండి. 3 నిమిషాలు అయిపోయిందండి. 3 నిమిషాలు అయిపోయి మూత తీసి చూసుకుందాం. చూసారా బాగా దిగింది. అదే అండి, ఇప్పుడు రైస్ వేసుకుందాం. ముక్క కూడా 80% ఉడికిపోయిందండి, చూసారు కదా. ఓకే, ఇప్పుడు రైస్ వేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న ఇది 30 కేజీ రైస్ దగ్గర అడుగు పట్టుకొని కలుపుకోవాలండి. పది నిమిషాలు రైస్ 10 నిమిషాలు ఉడికిపోయి నాటుకోడి కాబట్టి, అది నేతకోడి కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీని ఒరిజినల్ టేస్ట్ వస్తుంది అన్నమాట, లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతుంది. ఉండ ఇలా మీడియంలో పెట్టి ఉండ ఎంతవరకు వచ్చిందండి? అయిందండి. ఓకే, దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ చూసారు కదా, అడుగు పట్టుకొని కలపాలి. ఇప్పుడు అడుగు పెట్టాం కలిపేయాలి. ఇది కొత్తిమీర వేసుకుందాం అండి. కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు, అందుకే ఇందాక మసాలా వేయలేదు కొత్తిమీర. మంట చాలా స్లోగా పెట్టి కరెక్ట్గా 10 నిమిషాలండి. ఓకే, 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకే, అయిపోయింది. 10 నిమిషాలు అయిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు చూద్దాం ఎంత బాగా వచ్చింది, చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా ఉడికిపోయింది. మేము పీసులు కలిపి చూసారు కదా, కలర్ఫుల్ కదా, చూసారా. ఇంకా పీసులు కూడా దమ్ము కాకుండా మామూలు బిర్యానీ అలాగే ఇచ్చింది, చూసారా. ఇదే నాటుకోడి బిర్యానీ, చూసారు కదా. ఇలాగా 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది. ఓకే,
నాటుకోడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, ఈరోజు మనకి కలర్ఫుల్గా వచ్చింది నాటుకోడి బిర్యానీ. ఓకే, ఎలా ఉందా నాటుకోడి బిర్యానీ? బాగుందా?